నేనైతే మా బుడ్డిగాడికి ఇష్టమైన స్వీట్ కార్న్ శాండ్విచ్ని చాలా రోజుల తర్వాత ప్రిపేర్ చేస్తున్నాను. హైదరాబాద్లో ఉన్నప్పుడు ఎప్పుడూ రెగ్యులర్గా చేస్తూ ఉండేదాన్ని. ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం ఇదే ఫస్ట్ టైం అనమాట స్వీట్ కార్న్తో శాండ్విచ్ చేయడం. ఇక శాండ్విచ్ అనగానే బ్రెడ్కి రాయడానికి బటర్ కావాలి, ఇంకా మైనీసు సాస్ కూడా కలిపి యాడ్ చేయాలన్నమాట. ఇంకా స్వీట్ కార్న్, ఇంకా బ్రెడ్, చీజు ఇవి ఉంటే సరిపోతుంది. కాకపోతే దీనికి శాండ్విచ్ మేకర్ ఉంటే బాగుంటుందన్నమాట, బాగా మంచిగా వస్తాయి. నేనైతే శాండ్విచ్ మేకర్ని ఇండియా నుండి మోసుకొని వచ్చాను. మా హస్బెండ్ అప్పుడే చెప్పారు, అక్కడ వాడుతున్న మిక్సీ ఇక్కడ పనిచేయదు అని. మిక్సీ పనిచేయకపోతే శాండ్విచ్ మేకర్ కూడా పనిచేయదు కదా. ఈ లాజిక్ నేను ఎలా మిస్ అయ్యానో అనుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అది పక్కన పడేసి కొత్తది కొనుక్కున్నాను అనమాట. కాకపోతే ఇక్కడ నేను శాండ్విచ్ మేకర్ని యూజ్ చేసిన తర్వాత నాకు తెలిసిన డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్కి స్విచ్చెస్ ఏమి ఉండవు అనమాట. మనం డైరెక్ట్గా ప్లగ్ పెట్టేయడమే. ఆన్ చేసుకోవాలంటే, ఆఫ్ చేసుకోవాలంటే డైరెక్ట్గా ప్లగ్ తీసేయడమే. ఇక శాండ్విచ్ కుక్ అవ్వగానే వెంటనే ప్లగ్ తీసేయాల్సి వస్తుంది అనమాట, లేదంటే ఎక్కువ హీట్ అయిపోతుంది.